అవును పండు, మా లక్ష్మక్కకి సంబంధించిన ఫోటోలు కానీ వస్తువులు కానీ ఏదైనా పేపర్స్ లాంటివి కానీ ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయా? అవన్నీ ప్రేమక దాచిందిగా. అవునా? ఎక్కడ దాచిందో తెలుసా? ప్రేమకకి తప్ప ఇంట్లో ఎవ్వరికి తెలియదు. ఏ వదినా? ఏం లేదు, ఊరికే అడిగాను. సరే, నేను ఇలా అడిగానని ఎవరితోనూ చెప్పొద్దే. ఆగు, తీసుకో. వద్దొదినా. ఏం కాదు, నేను కూడా మీ లక్ష్మి వదిన లాంటి దాన్నే. తీసుకో, కూల్ డ్రింక్స్ అవి తాగి ఫ్రెండ్స్తో సినిమాలు చూద్దు గాని. థ్యాంక్స్ వదినా. నాకు కావాల్సింది నీ థ్యాంక్స్ కాదురా, ఆ కవర్. ప్రేమ పెళ్ళయ్యేలోపు ఆ కవర్ సంగతి తేల్చేయాలి. నన్ను తిట్టడానికి నువ్వు ఖర్చు చేస్తున్న క్షణాల్లో ఏ క్షణమైనా నీ మనసులో నా మీద పెంచుకున్న ప్రేమ నీకు గుర్తు రాకుండా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాను. ఆధారాలు లేని చోట ఎవరు వెతికినా ప్రయోజనం ఉండదు ప్రేమ. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, పాప పట్ల బాధ్యత లేక కాదు. ఎందుకు నేను ఇలా డిస్టర్బ్ అవుతున్నాను? లేదు, ప్రణయ ఆలోచనలే నా మనసులోకి రానివ్వకూడదు. అన్నింటికంటే నాకు దీని భవిష్యత్తే ముఖ్యం. వీడేంటి ఇలా వస్తున్నాడు? వీడు మళ్ళీ రాత్రి చెప్పిన సోదే మొదలు పెడతాడు. కట్ చేసినట్టే మాట్లాడాలి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ చెప్పింది నీకు కాదు, నా డార్లింగ్కి. గుడ్ మార్నింగ్ బంగారం. ఏంటి తలదు వేయించుకుంటున్నావా? లేదు, కాళ్ళకి చెప్పులు వేయించుకుంటోంది. కనపడ్డం లేదా? చెప్పేది నీకే. పంచులు బాగా వేస్తావే. విసిగిస్తే ఒంటి మీద వాతలు కూడా బానే పెడతాను. ఈవిడి గారి మూడు బాలేదు, డైవర్ట్ చేయాలి అంటే ఎవరో ఒకరు దొరకాలి. దొరికింది. ఆగక్కడ. ఏవండి త్రిష గారు, మీరిలా చేయటం న్యాయమా అని అడుగుతున్నాను, ధర్మమా అని ప్రశ్నిస్తున్నాను. అసలు ఇది పద్ధతేనా అని నిలదీస్తున్నాను. ఉదయాన్నే నాకు రౌండ్ ట్రాలీ వేస్తున్నావేంటి ప్రణయ్? లేకపోతే ప్రేమకి స్నేహితురాలు అయ్యుండి, క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి, జాన్ జిగ్రీ దోస్తు అయ్యుండి, ప్రేమ ఇష్టపడి ముచ్చటపడి జేమ్సీని చూసి చూడగానే డామ్ అని పరవశించిపోయి పెళ్లి చేసుకుంటుంటే ఆపింకా. ఇక్కడ ఎవడు పరవశించిపోయి ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడం లేదు. ఓహో, అయితే ఇష్టం లేకుండా చేసుకుంటున్నావా? నేనలా అనలేదు. సరే, ఎందుకు చేసుకుంటుందో ఆవిడకే క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకుంటుంది. బెస్ట్ ఫ్రెండ్ అయినా నువ్వు ఇప్పుడే వచ్చేది? ముందే వద్దాం అనుకున్నాను ప్రణయ్, కాకపోతే షాప్ లో పనుండి. అంటే అంటే ఏండు అనేది? ఇదిగో ఈ ప్రేమ పనిలేక పెళ్లి చేసుకుంటుంటే నేను పనిలేక 2 రోజులు ముందే వచ్చేసాను, నాకు మాత్రం పని ఉంది నేను రాలేను అంటావు, అంతేనా?
కమ్యూనికేట్ చేసావేంటి ప్రణయ్? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఓ అడగవేంటి ప్రేమ? అది కాదు ప్రేమ. ఏయ్ నువ్వుండు. అతనేదో అంటుంటే నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావేంటే? నువ్వేంటో నాకు తెలీదా? నేనేంటో నీకు తెలీదా? ఇదిగో నువ్వు మా ఇద్దరి మధ్య ఎన్ని పుల్లలు పెట్టాలని చూసినా అదేం చల్లదు. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగో మాకు తెలుసు. స్నేహానికి నేనెంత విలువిస్తానో దీనికి బాగా తెలుసు. నాకు తెలుసు నువ్వు స్నేహానికి విలువిస్తావని, చుట్టూ ఉన్న మనుషులకి విలువిస్తావని. ఒక్క నీ మనసుకి, అది చెప్పే మాటకి తప్ప. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ శాలిని, వచ్చేసావా? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇదిగో మా లేడీస్తో మాట్లాడుతూ మర్చిపోయాను. త్రిష, తను శాలిని అని. హాయ్. పెళ్లి కూతురు ఈవిడా? కాదు కాదు, ఈవిడ. ఓ థ్యాంక్ గాడ్. తను పెళ్లి కూతురు అయితే దేవుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? తను థ్యాంక్ గాడ్ అంది ప్రేమ పెళ్లి కూతురు అయినందుకు కాదు, మరి నువ్వు కానందుకు. ప్రేమ, తను శాలిని అని ఈవెంట్ ఆర్గనైజర్. సిటీలో చాలా ఫేమస్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇదిగో శాలిని, ఎంత ఖర్చైనా పర్లేదు, ఇదే లొకేషన్. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం. ఫంక్షన్ లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉండాలి. మీరే చూస్తారు కదా సార్. ఇప్పుడు ఇంత ఖర్చు చేసి పెళ్లి డెకరేషన్లు, ఈ ఈవెంట్ ఆర్గనైజర్లు, ఈ హడావుడంతా అవసరమా? అదేంటి మేడం, బర్త్డే ఫంక్షన్ అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి లైట్ తీసుకుంటాం. కానీ ఇది పెళ్లి. ఏంటి సార్, మీ వుడ్ బి పెళ్లికి ముందే పొదుపు పొదుపు అంటూ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టేస్తున్నట్టుంది. వుడ్ బియా? ఏయ్ నువ్వేంటి సిగ్గుపడుతున్నావు? పెళ్లి కదండి, అందుకనే సిగ్గుపడుతున్నట్టున్నారు. ఎహే ఆగండి, పెళ్లి నాకు, ఆయన కాదు. మరి పెళ్లి కొడుకు ఎవరు సార్? ఫారెన్ రిటర్న్. ఆహా. ఈ సంగీత్ ఫంక్షన్కి ఫ్రెండ్స్, రిలేటివ్స్తో పాటు కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ఏర్పాట్లన్నీ ఎదిరిపోవాలి. తప్పకుండా సార్. ఇక దూసుకెళ్ళిపోయి చెప్తాను. త్రిష మేడం చెప్తారు స్టేజ్ ఎక్కడ పెట్టాలి, ఎంట్రీ ఎటు ఇవ్వాలి అని. అవన్నీ మీరు చూసుకోండి. పదండి. ఓకే. ఏయ్ ఆగు. ఏంటి ఆవిడ మనిద్దరికి పెళ్లి అని తెలియక మాట్లాడుతుంటే కాదని చెప్పాల్సింది పోయి మెలికలు తిరిగిపోతూ తెగ సిగ్గుపడిపోతున్నావు. ఆ మేనేజర్తో నువ్వే కావాలని అలా చెప్పించావు కదా. ఆవిడ తదాసు దేవత. ఆవిడ నోడుతా అంటే మనం నిజంగానే జంట అయిపోతాం. మరి నీ ప్రతిదానికి నన్ను అనుమానించడమే. చూడటానికి ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాం కాబట్టి తనలా అనుకుని ఉంటుంది. కాదు, నువ్వే నువ్వే అనిపించావు. కవర్ చేసుకోకు. ఏంటే ఉదయాన్నే ప్రణయ్ మీద కోపడుతున్నా? నేనంటే ప్రేమకి ఎప్పుడు లోకువే కదా ఆంటీ. నేనెంతో కష్టపడి సిటీలో ఫేమస్ ఈవెంట్ మేనేజర్ని పిలిపించాను. ఎంట్రీ ఇక్కడ ఉండాలి, స్టేజ్ అక్కడ ఉండాలి, వెల్కమ్ బోర్డు అలా ఉండాలి, అందులో లెటర్స్ పెద్దగా ఉండాలి అంటూ ప్రేమ టకటకా లిస్ట్ చెప్పేసింది.
రాసుకుందామంటే పెన్ను పేపర్ దగ్గర లేదు. ఎందుకు రాయలేదని కోపడుతుంది. అంతే కదా ప్రేమ? బాగుంది. ప్రణయ్ ఎంత సొంత మనిషి అయితే మాత్రం ఇంత చిన్న విషయానికి కోప్పడాలా? ఏమనుకోకు బాబు, తన గురించి నీకు తెలిసిందేగా. మీరు చెప్పారు కదా ఆంటీ, అలాగే. నేను వెళ్ళి డెకరేషన్ పనులు చూస్తాను. ఉం? సరే, అవతల అందరూ వచ్చేసారు. రా, నీకు నలుగు పెట్టాలి. చంటిదానికి ఇంకా జడ పూర్తవ్వలేదమ్మా. అబ్బా, దానికి జడ ఎవరైనా వేస్తారు, కానీ పెళ్లి కూతురుగా నిన్ను రెడీ చేయాలిగా. పద. అమ్మా అది కాదు. రా. ఏంటి శివాగ్ని? ఏంటంటావేంటి ప్రణయ్? సంగీత్ ఫంక్షన్ అన్నాం, ఆ ఈవెంట్ మేనేజర్ని పిలిచి హడావిడి చేస్తున్నాం. మరొక పక్క ప్రేమని పెళ్లి కూతురు కూడా చేస్తున్నారు. అసలు ఏం చేయబోతున్నావు చెప్పు? టెన్షన్ తట్టుకోలేక పిచ్చెక్కిపోతుంది. అసలు నీ ప్లాన్ ఏంటి? అది నా ప్లాన్. సూపర్ ప్రణయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విడేంత వరకైనా ఈ 2 రోజులైనా నీకు దగ్గరగా నీతో ఉండాలనుకున్నాను. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, పాప పట్ల బాధ్యత లేక కాదు. నీ ఆటేమిటో ఏనాటికి ఆపవునా, నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా. జీసస్, ఇప్పటి వరకు మా అందరి కోసం, ఈ కుటుంబాన్ని నడపడం కోసం ప్రేమ కొవ్వొత్తులా కరిగిపోతూనే వచ్చింది. ఏ రోజు అది మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నది లేదు.
ఇప్పుడు కూడా పాప కోసమే ఈ పెళ్లి కొప్పుకుంది. పెళ్లి విషయంలో మా ఇష్టాలు వేరు, తన నిర్ణయం వేరు అయింది. మా ఇష్టాలు గెలవకపోయినా పర్వాలేదు, తన నమ్మకమైన గెలిచి తన ఆనందంగా ఉంటే అంతే చాలు. పుట్టింట్లో దానికి ఎలాగూ సుఖం లేదు. కనీసం తను వెళ్లే ఇంట్లో అయినా అది ప్రశాంతంగా ఉంటూ సంతోషకరమైన జీవితం గడిపేలా ఆశీర్వదించు జీసస్. ప్రేమా, ప్రేమా, ఇక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? నేను కాకుండా నీ గురించి ఎవరు పట్టించుకుంటారు? అవతల నీకు మెహందీ పెట్టాలని అందరూ నీకోసం వెయిటింగ్. ఏం చేయాలి ఇది? ఏంటి సార్, ఏమైంది? నీకేం చెప్పాను? ఈ ఇంట్లో నువ్వు ఈవెంట్ మేనేజర్లా కాకుండా సొంత మనిషిలా కలిసిపోవాలి, అన్నీ దగ్గరుండి చూసుకోవాలని చెప్పానా లేదా? నేను అలానే ఉన్నానుగా. ఏమున్నావు? ప్రేమకి మెహందీ పెట్టాలన్నారు కదా, తనేమో ఇక్కడ ఒంటరిగా కూర్చునుంది. ఎలా కూర్చుందో చూడు. సార్, నేను ప్రేమ మేడంని తీసుకెళ్ళడానికే వచ్చింది. నేనొచ్చేలోపే మీరొచ్చి హడావిడి చేస్తున్నారు. నేను ఈవెంట్ మేనేజరు, మీరు ఈవెంట్ మేనేజరు అర్థం కావట్లేదు. మీరు ముందు బయటికి పదండి, నేను తీసుకొస్తాను. మీరు రండి మేడం. పెళ్లి కూతురికి మెహందీ నేను పెడతాను. నువ్వు పెళ్లి కూతురికి పెట్టు, నేను తోడి పెళ్లి కూతురికి మెహందీ పెడతాను. రా బంగారం. ఏమైంది శాలిని? సడన్ గా డల్ అయిపోయావు? నువ్వు పెట్టిన డిజైన్ బానే ఉంది కదా. డిజైన్ బానే ఉందండి, కానీ అసలు పెళ్లింట్లో జోషే లేదు. అవును, నాకు అదే అనిపిస్తుంది. పోనీ ఎవరైనా ఒక పాట పాడండి, దాంతో జోష్ అదే వస్తుంది. పాట? అవును, పెళ్లి కూతుర్ని రెడీ చేస్తూ గోరింటాకు పెడుతున్నప్పుడు సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి కదా. అవును ప్రణయ్. అలా అయితే పాట నేను పాడినా? అమ్మా, అవసరమా? నువ్వు నోరు మొయ్యవే. ఆంటీ, మీరు పాట పాడండి. గోరింట పోచింది. చప్పట్లు 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 చప్పట్లు. బాబు, పాట అయిపోలేదు, ఇంకా ఉంది. తెలియక చప్పట్లు కొట్టేలా ఆంటీ. మరి
ఆపేమని కొట్టారు. గోరింటాకు పూసింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పటి నుంచి గోరింటాకు పూస్తూనే ఉంది. ట్రెండ్కి తగ్గట్టు పాడితే జోష్ వస్తుంది కానీ ఇలాంటి ఓల్డ్ పాటలు పాడితే కోపం వస్తుంది. ఆ, ఆ మీ ట్రెండ్ పాటలు నాకు రావు. మీలో ఎవరైనా పాడండి. ఎవరు పడతారు? ఎవరో ఎందుకు శివాగ్ని గారు, ఎలాగో సింగర్ కదా ఈవిడే పాడమందాం. ఓ నేనా? అదేంటి తన మెహందీ ఫంక్షన్ లో తనే పాట పాడమేంటి? తప్పేంటి? ప్రేమ నువ్వు పాడమే.